సో సంక్రాంతి మూవీస్ ఈసారి అంత పెద్ద డ్రామా అయితే గ్యారంటీగా లేదు. గేమ్ చేంజర్ గానీ, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాము, తమిళ్ ఈసారి నెగ్లిజిబుల్ ఒకటే సినిమా వస్తుంది, మదగజం అంటే. అది కూడా 13 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. తమిళేంట్రా ఇంత దారుణంగా పడిపోయింది. మొన్న వరకు విడామయర్చి వచ్చినా గానీ ఓకే అనుకునేటువంటి అసలు టోటల్ గా పడిపోయింది. సంక్రాంతి క్లాష్ అనే దగ్గర ప్రతిసారి ఏదో డ్రామా క్రియేట్ అయ్యేది. ఈ టైం కి లాస్ట్ ఇయర్ గుంటూరు కారమ, హనుమాన ఇట్లాంటి వీటి మీద బాగుండేది. ఇప్పుడు అది కూడా లేదు. విన్నర్ అంటూ ఎవరు అనిపించారు ఈసారి. ఐ థింక్ కాంటెంట్ మ్యాటర్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత, డాకు మహారాజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ సంక్రాంతి ఈస్ గోయింగ్ టు బి గుడ్. ఫస్ట్ 2 మూవీస్ సంక్రాంతికి వస్తున్నాం. నాకు కొంచెం డౌట్, ఎందుకంటే అనిల్ రాకూడదు కాబట్టి అది వేరే విషయం. అంటే బాబీ కూడా డౌటే నాకు, బట్ ట్రైలర్ చాలా బాగుంది. డాకు మహారాజ్ నాకు నచ్చింది ఏంటంటే ట్రైలర్ లో ఒక్క పంచ్ డైలాగ్, ఒక బాలయ్య టైప్ ఆఫ్ డైలాగ్ లేదురా, బాలయ్య సైలెంట్ ఉండే ట్రైలర్, అది నాకు నచ్చింది. దట్ ఈస్ వన్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎట్లుంటుంది అని చెప్పేది. రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీ, నేను ఏదో దీనికి ఏదో వండర్స్ బ్రిలియన్స్ చూపిస్తారని అనుకోవట్లేదు, మ్యాజిక్ క్రియేట్ చేస్తారని అనుకోవట్లేదు. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ దృష్టిలో ఎంత యూనిక్ గా చూపిస్తారనే దాని మీద నాకు ఉంది ఎక్కువ. అంతకంటే నీకు పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. అదొకటిన్నా కానీ గేమ్ చేంజర్ అయితే మాత్రం అది ఇప్పుడు మళ్ళీ కంపారిజన్ లో అది అంటారు కానీ నేను ఐ డోంట్ కేర్. ఒకే ఒక్కడు ఇస్ మై గో టు మ్యాన్. చాలా ఇష్టం సినిమా. ట్రైలర్ రిమైండెడ్ మీ ఆఫ్ దట్. ఒకే ఒక్కడు టెంప్లెట్ లో తీస్తున్నాడు ఫీలింగ్ వచ్చింది. ఒక్కటే బ్యాక్ నాకు ఏంటబ్బా డౌట్ ఏంటంటే తమన్నా మ్యూజిక్ డాకుకి ఎట్లా కొట్టినో గేమ్ చేంజర్ కి ఏంది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇట్లా లేపుతున్నాడు. దీంట్లో డ్రమ్స్ లేవురా, కొట్టచ్చు బ్రో. డ్రమ్స్ పెట్టాలంటే ఎంతసేపు రా. మ్యూజిక్ అయితే పోయింది. లైక్ ఒకవేళ ఈ పర్టికులర్ మూవీని సినిమా చూడలేదు కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా. సినిమా చూసిన తర్వాత నచ్చితే వేరే మాట్లాడుతున్నాను. ఒకవేళ దీన్ని రెహమాన్ చేసి ఉంటే ఎట్లా ఉంటది? శంకర్ రెహమాన్ ఆర్ ఎల్స్ యువన్ శంకర్ రాజా ఆర్ ఎల్స్ అట్లా కమర్షియల్ మూవీస్ కి గట్టి మ్యూజిక్ ఇవ్వలేదు కదా. శివాజీ బాస్ ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు ఆయనే. ఒకే ఒక్కడు చాలా సటిల్ గా ఉంటదిరా, బాగా సటిల్ ఉంటది. శివాజీకి బాగుంటది. శివాజీ స్క్రీన్స్ ఒకే ఒక్కడి అది వేరే బ్రో. అది దాని సటిల్ అని చెప్పాలి మాత్రం. మరి అరే నాకైతే డాకు మహారాజ్ ట్రైలర్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ మన్. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా బాలయ్య గారి ఫిల్మ్స్ లో విజువల్ క్వాలిటీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏ రోజు కూడా. ఎందుకంటే మనం మోర్ ఆఫ్ బాలయ్య గారిని చూడటానికి సినిమాలకు వెళ్తాం, ఆయన కనపడితే చాలా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ మాత్రం మా ఏమి షార్ట్లు రా. 6 point థియరీ అని ఒకటి ఉంటుంది కెమెరాల్లో, ఓకేనా? కెమెరాలు కాదు, ఫ్రేమ్స్ లో. సో నీకు ఎప్పుడైతే ఆ 6 point గ్రిడ్ ని నువ్వు ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే నువ్వు సబ్జెక్ట్ ని దాంతో పాటు మిగతా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా చూపించగలుగుతావు. అయితే దీంట్లో ప్రతి చోట కూడా ఫార్ములా కనపడుతుంది రా, ప్రతి చోట కూడా. ఇది ఎవరు మాట్లాడరు కానీ గేమ్ చేంజర్ కి వేరే, అది ఎప్పుడు కూడా వైడ్ ఆస్పెక్ట్ లో వెళ్తుంది. కానీ ఇది ఎలా కాదు మ్యాన్, సూపర్ ప్రాపర్ టెక్స్ట్ బుక్ సినిమాటోగ్రఫీ అనిపించింది నాకైతే ఇది. అండ్ క్వాలిటీ, కలర్స్, కాంట్రాస్ట్, రివీలింగ్, క్లోజ్అప్స్ సావ కొట్టాడు రా బాబు. టెక్నికల్లీ వెరీ బ్రిలియంట్ ట్రైలర్. సిజీ సమ్ టైగర్ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. నాకు సిజీ వెరీ గుడ్ బ్రో. అదే కదా, అంటే అది లో లైట్ ఉంది. దాంతో పాటు ఇప్పుడు కొంచెం మోర్ రే ట్రేసింగ్ అని చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి బాగా లాగొట్టారు, సాగొట్టారు. బట్ స్టిల్ ఇది బాలయ్య సినిమా అని అనిపించింది నాకైతే ఓ పాయింట్ కి. నాకు ట్రైలర్ లో ఉండే ప్రాబ్లం ఒకటే అంటే మాత్రం చిన్నపిల్ల అనిపించింది. అంటే లైక్ ఆమె యాక్టింగ్, చిన్నపిల్లని పెట్టడం వేరే చేసిన ఇంతవరకు యూజ్ చేసుకుంటారు అంటే ఆమెను ఎంత మరీ ఇప్పుడు కంగువా రేంజ్ లో యూజ్ చేసుకుంటే ప్రాబ్లమే. కానీ అంటే పర్ఫామ్ చేయకపోతే, లేదనంటే మాత్రం పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదంటే ఒక పాయింట్ వరకు. ఇప్పుడు ఎలా చెప్పాలి నీకు ఎగ్జాంపుల్, అఖండాలో పాప ఉంటది కదా, కొంచెం ఆ పాప ఒక 10-15 minutes ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. అంటే ఆమె మెయిన్ మూలమైనా కానీ ఆమె స్క్రీన్ లో తక్కువ ఉంటుంది. సో ఆమె ఇంపాక్ట్ కంటే ఆమె చుట్టూతో జరిగే సీన్స్ బాగా ఇంపాక్ట్ అంటే సినిమా పరంగా ఉంటాయి. సో ఇది కూడా అలా తీసుకుంటే బాగానే ఉంటది. కానీ చూద్దాం. ఐ థింక్ ఐఎమ్ హోప్ఫుల్. ఆ దెబ్బడి సాంగ్ తప్పితే మిగతా అంతా ఐఎమ్ హోప్ఫుల్. బట్ సాంగ్ తీసేయండి, అవసరం లేదు, తీసేయండి, వద్దు. ఆ సాంగ్ ఇంటర్నే అర్థమైపోతుంది అసలు నిజంగా ఆ సాంగ్ కి సినిమాకి సంబంధం లేదు, అవసరం కూడా లేదు. మీరు లాస్ట్ లో పెట్టండి పర్లేదు. ఇప్పుడు ఊర్వశి పాప్ లైక్ టోటల్ ఇంత కాస్ట్ అయింది, ఇదైంది అని అనుకోండి, పర్లేదు, వదిలేండి. ఇప్పుడు 3 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం, డాకు అండ్ గేమ్ చేంజర్ కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ 3 మూవీ? ఈ 3 ఏది మోస్ట్? గేమ్ చేంజర్. నాకు కూడా గేమ్ చేంజర్. సెకండ్ డాకు. సంక్రాంతికి వస్తాను, థర్డ్ సంక్రాంతి రావాలా, సంక్రాంతికి అనే ఫీలింగ్ వస్తుంది. అలా లేదు కానీ నాకు సంక్రాంతికి వస్తున్నాం చాలా సైలెంట్ గా పాకిపోయిందని నేను చెప్తా. సాంగ్స్ ఎంత పేలి అంటే మా ఇంట్లో రోజుకి 10 సార్లు వింటాం గోదావరి గట్టు సాంగ్. మా పాప పెట్టమంటది. అరే నేను ఒక్కనే పిచ్చోన్నా, నాకు అసలు ఇట్లాంటి సాంగ్స్ ఎక్కువేంట్రా. ఏమో మరి పిచ్చోనా. అరే ఆ గొంతు పాట పాడిన ఆయన ఒకప్పుడు తారారే రారే కదా,
రమణ గోఖలే. సో అది ఎందుకో నాకు అథెంటిక్ ఫీల్ అనిపించింది అనమాట. అంటే ఆ పాట కూడా చాలా సూదింగ్గా, చాలా అరే ఎప్పుడు వస్తున్నారా చెప్పరా. నాకు తెలిసి లక్కీ భాస్కర్లో ఉన్నట్టుంది ఇలాంటి సాంగ్, శ్రీవారు సంథింగ్ ఏదో ఉంటుంది చూడు. మస్తు ఉంటుంది ఆ పాట, శ్రీమతి గారి సాంగ్. శ్రీమతి గారి సాంగ్. సో అలాంటి చక్క సూదింగ్ కామ్ సాంగ్స్ చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు. సో అండ్ దీనికి సంక్రాంతికి వస్తున్నాంలో బాగుంది. అండ్ ఐ థింక్ ఇది చాలా స్లీపర్ హిట్ అవుతుంది. ఫ్యామిలీస్ నాకు తెలిసి వాళ్ళు బుక్ మార్క్ చేసుకునేటప్పుడు గేమ్ చేంజర్ డాకుని టాప్ లో పెడతారు లేదు, కానీ వాళ్ళు ఇదైతే పక్క పెట్టుకుని. ఇప్పుడు ఎందుకు మా వైఫ్ నేను చెప్పా ఇలా గేమ్ చేంజర్ మనం వెళ్ళాలి కదా 10th డాకు ట్రావెలింగ్ ఉంది, సో మిస్ అవుతాను లేదు తెలియదు, కానీ ఆమెన్నది సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నన్ను తీసుకెళ్ళాలి మీరు, అది పరిస్థితి. సో ఇలా ఎంతమంది అనిల్ రావిపూడి మూవీస్ లో నాకు 50% సినిమా నచ్చితే మిగతా 50% క్రింజ్ కొడుతుంది. అదే ప్రాబ్లం. హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫే కొట్టింది క్రింజ్ ఏ సినిమాలో అయినా. నాకు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఉండదు. క్రింజ్ కి ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం ఉండదు. నాకు క్రింజ్ కొట్టిందంటే క్రింజ్ కొట్టేసింది. భగవాన్ కేసరిలో ఫస్ట్ హాఫ్ క్రింజ్ నాకైతే. కాజల్ సీన్స్ అన్ని కూడా ఎందుకు రా సినిమాలో ఏంటి, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద కాజల్ ఉండడానికి కారణం ఏంటి చెప్పు ఒకటి. భగవాన్ కేసరిలో క్లైమాక్స్ లో వీళ్ళందరూ ఆ స్టోరీ అయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అందరూ దుంకుతారు చూసిన విలన్స్ మీదకి, బాబాయ్ చచ్చిపోయినరా బాబు, ఇట్లాంటి సీన్స్ చాలా పెట్టుకుంటాడు ఆయన. ప్రస్తుతానికి అయితే మాత్రం లేదు. ఏజ్ గ్యాప్ ని వాళ్ళు అడ్రస్ చేశారు అంటున్నారు. లైక్ వాట్ ఈస్ ఇప్పుడు మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడున్న వైఫ్ వాట్ ఈస్ ఐశ్వర్య ఐ థింక్ మేనేజబుల్ మన ఈసారి మాత్రం. అదే చెప్తాను కదా, ఏజ్ గ్యాప్ నీకు ఆ క్యారెక్టర్ ప్లే చేసే విధానం, దాంతో పాటు నీకు మిగతా ఆపోజిట్ అంటే హీరోయిన్స్ ప్లే చేసే విధానం బట్టి ఉంటే నోబడి కేర్స్. ఇప్పుడు తమన్నా వెంకటేష్ అన్న కూడా ఏజ్ గ్యాప్ మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ మనం మాట్లాడుకోవట్లేదు. అది వాళ్ళిద్దరికి ఐ థింక్ మాట్లాడుకోవట్లేదు అనే ఫీలింగ్ కంటే అక్కడ ఫీలింగ్ రాలేదు అక్కడ నీకు. బట్ స్టిల్ ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఏజ్ గ్యాప్ పెట్టుకోవద్దు, అసలు అవసరం లేదు. అంటే ఇప్పుడు తమన్నానే ఉండాలా చెప్పు, అక్కడ తమన్నానే ఉండాలా F2 లో. అది ప్రాబ్లం. కానీ వాళ్ళు మోర్ ఆఫ్ ఏ గ్లామరస్ టచ్ కి వెళ్ళారు కదా, సో వాళ్ళు తీసుకున్నారు F2 అండ్ F3 కి. అది అంటే ఇక్కడ చూడరా, నీకు విజువల్లీ నీకు ఆ ఇర్కీ ఫీలింగ్ రాకూడదు ఫస్ట్ థింగ్, ఓకేనా. దానికి ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు, ఆయన 60+ అయింది, బట్ ఆయన మెయింటైన్ చేసుకుంటాడు. నాగార్జున గారు ఉన్నారు, ఆయన మెయింటైన్ చేసుకుంటారు. సో వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఒక అప్రోప్రియేట్ పర్లేదు, కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అని అనుకున్నా కానీ సీన్ ని పండించగలిగితే ఏజ్ గ్యాప్ అనేది మ్యాటర్ కాదు. అది ఎందుకంటే నాకు ఎట్లా అంటే లైక్ నాకు పర్సనల్లీ నాకు ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేయాలి నాకైతే. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే థియరిటికల్ గా వీళ్ళకి లిమిట్ అదే ఏమంటారు ఆ నెట్ తగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ఇలాంటి సీన్స్ ఇలాంటివి తీసుకోపోతే వాళ్ళ దగ్గర పూల్ చాలా చిన్నది అవుతుంది. అంటే చాలా లిమిటెడ్ కాన్సెప్ట్స్ లేదా లిమిటెడ్ క్యారెక్టర్స్ వీళ్ళు చూస్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు ఎప్పుడైతే ఒక స్టార్డమ్ ఒక హీరో కింద వీళ్ళు ఎప్పుడైతే ఒక పొజిషన్కి వెళ్ళిపోతారో, సో ఇలాంటి రిస్కులు తీసుకోవడంలో వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అంటే మోర్ ఆఫ్ ఆల్ఫా కింద ఉండాలి అని అనుకుంటారు. అలానే ఆల్ఫా కింద ఉండే సినిమాలు లేవంటే చాలా ఉన్నాయి, కానీ వీళ్ళ పూల్ అనేది లిమిట్ అవుతుంది అని చెప్పేసి మేబీ. అంటే ఇప్పుడు మోహన్ లాల్ గారు ఆ పూల్ ఉంది, మమ్ముట్టికి ఆ పూల్ ఉంది, రజనీకాంత్ కి ఆ పూల్ ఉంది, మిగతా వాళ్ళకి ఎట్లా ఉంది, వాళ్ళు దే ఆర్ డూయింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వెంకటేష్ గారు సైంధవ్ ట్రై చేశారు కదా, బట్ అది వర్క్ కాలేదు. సైంధవ్ అయినా కానీ లైక్ వెంకటేష్ గారి దగ్గర నేనేం మాట్లాడాను కదా, అదే నా ప్రాబ్లం. జనరల్ ఆయన లైక్ చాలా వరకు ఏజ్ అప్రోప్రియేట్ చేస్తున్నారు. ఆయన కూడా ఫ్యామిలీ మ్యాన్ ఆయన లాంటిదే కదా దృశ్యం చేసేది, ఆయనే కదా గురువు చేసేది, ఇట్లాంటి సినిమాలో లేదు కదా. గురువు అనేది లైక్ అది హీరోయిన్ దగ్గర నుంచి వచ్చింది, బట్ స్టిల్ బాగా హ్యాండిల్ చేశారు దాన్ని. లైక్ ఇక్కడ ఇంటప్ప అనే ఫీలింగ్ రాలేదు. లైక్ ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్. వెంకటేష్ గారిని అసలు ఇక్కడ ఏం మాట్లాడినావు, మిగతా వాళ్ళు ఏజ్ అప్రోప్రియేట్ అని డౌట్ వస్తా ఉంటది, అవసరం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనే ఫీలింగ్ ఉన్నా గానీ మారాలి, మారాలి. బట్ గేమ్ చేంజర్ మీద ట్రైలర్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ మై హోప్స్ రియలీ. నేను చెప్పిన కదా స్టార్టింగ్ నుంచి ఏంట్రా ఏం చేస్తలేరు అసలు, ఏం ఇక్కట్లేదు నాకు హైప్ అనుకున్నా కానీ ట్రైలర్ వాజ్ రియలీ గుడ్. నాకు ఓకే, దీంట్లో నేనేదో పాన్ ఇండియా సినిమా ఇదేదో వేరే లెవెల్ ఉంటుంది అనుకోవట్లేదు. ఒక ప్రాపర్ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీ. నేను ఇట్లా అనుకుని చెప్తున్నా. స్టోరీ కూడా ఈజీలీ ప్రిడిక్టబుల్. లైక్ 2 సినిమాలకి దాంట్లో నన్ను ఎంత వరకు ఎంగేజ్ చేస్తారనే దాని మీద నాకు ఉంటుంది ఎక్కువ. బాగుంది అంతే, చాలా బాగుందంటే వాళ్ళు చాలా వర్క్ చేయాలి దాంట్లో, అది వేరే విషయం. చూడాలి ఎట్లా ఉంటుంది. నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు వీళ్ళు దీంట్లో నీకు ట్విస్ట్లు యూనిక్నెస్ అవన్నీ ఐ థింక్ నీకు కథ చూస్తే అర్థమైపోతుంది కదా, ఆయనంత సీన్ లేదనుకుంటున్నాను. బట్ కార్తిక్ సుబ్బరాజ్ ఆయన స్టోరీ లైనే ఇచ్చాడు. సో దాన్ని వీళ్ళు ఎలాగా ప్లాన్ చేసుకుంటారు అనేది డైరెక్టర్ గారు అండ్ ఆయన కో రైటర్స్ తో పని ఉంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారు ఏమి నీకు ప్రాపర్ స్టోరీ టోటల్ ఇవ్వలేదు, ఆయన స్టోరీ లైన్ ఇవ్వలేదు అది. సో నీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుజాత గారు ఉన్నంత వరకు కూడా కామెడీని ప్రాపర్ గా ఇంక్లూడ్ చేసేవాడు. శివాజీ పెద్ద ఎగ్జాంపుల్స్. అండ్
ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారో మొత్తం అంతా స్టోరీ మారిపోయింది. సో అప్పుడు తర్వాత ఏం పండలేదు. ఈవెన్ ఎమోషన్ సీన్స్ కూడా లోస్ హైస్ అన్ని కూడా సరిగ్గా మెయింటైన్ కాల శంకర్ గారి మూవీస్ లో, ఏ మూవీలో. కానీ ఇప్పుడు మరి ఇంకా ఈయన ఎవరితో కొలాబరేట్ అయ్యారో, ఎవరు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారో కూడా చూడాలి. శంకర్ గారు ఎంత గ్రేట్ డైరెక్టర్ అయినా కానీ స్క్రీన్ ప్లే ప్రకారంగా మాత్రం ఆయనకి హెల్ప్ కావాల్సిందే. అది ఎప్పటి నుంచో వస్తుంది అండ్ ఇప్పుడు కూడా ఆయనకి హెల్ప్ కావాలనే అనుకుంటున్నాను. ఆయన ఓన్ గా ఎంతవరకు ట్రై చేయగలుగుతారో నాకు తెలియదు. బట్ గేమ్ చేంజర్ మనం ట్విస్టులు చూసుకోవాలి, అది అరే నాకు తెలిసి వాళ్ళకి కూడా అర్థమైపోయి ఉంటుందిరా. అంటే ఇద్దరు సన్స్ ఉన్నారనేది ఆల్రెడీ అందరు డీకోడ్ చేసేసారు. ఒక ఐ డోంట్ వాంట్ ఇట్ టు టర్న్ అవుట్ టు బి లైక్ అ మర్సల్ మ్యాన్. ఎందుకు మర్సల్ కొడుతుందిరా అదే ప్రాబ్లం నీకు అక్కడ. ఒక సీన్ లో మదర్ కింద ఒక చిన్న బాబు ఉంటారు, మదర్ ఫేస్ బాబు ఫేస్ మాస్క్ అయి ఉంటది ట్రైలర్ చేస్తాడు. అంటే లైక్ హీరో గతం మర్చిపోయాడు, విలన్ కొట్టిన తర్వాత ఫ్లాషెస్ తోటి గుర్తుకొచ్చినాయి. ఆ ఫ్లాష్ లో ఇది ఫేస్ సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ మనకి ఏదో జరిగింది మేబీ. తర్వాత ఇద్దరు పిల్లలు పక్క పక్క నుంచొని చూపిస్తారు. సో ఎన్ని ఆల్మోస్ట్ అందరూ ప్రెడిక్ట్ అయ్యారు. కానీ ఈయన ఏం చేయాలంటే స్క్రీన్ ప్లే ద్వారా దాన్ని సెల్ చేయాలి. తర్వాత ఇప్పుడు అరే తెలుసురా ఏం జరుగుద్దో అలా అనుకునే దానికంటే అరే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు రా ఈ సీన్, అలాంటిది ఏమన్నా చేయగలిగితే గేమ్ చేంజర్ విల్ వర్క్. అది తర్వాత ఏంటంటే ఆ మెటా అప్రోచ్లు చేయకూడదు. కాలం మారింది, దాన్ని తగ్గట్టుగానే సినిమాను మారాలి, అలా ఉండాలి. సాంగ్స్ బ్రో 75 crores పెట్టి వాళ్ళు సాంగ్స్ అన్ని షూట్ చేశారంట. ప్రస్తుతానికి అయితే మాత్రం సాంగ్స్ స్టోరీని ఆపేటట్టే ఉన్నాయి. 5 సాంగ్ ఇప్పుడు 4 సాంగ్స్ రిలీజ్ అయితే 4 కూడా అంతే స్టోరీని ఆపేసి సాంగ్ అయ్యి తర్వాత మళ్ళీ స్టోరీ కంటైన్ అయ్యేటట్టే పెట్టినారు అనమాట. దానికి వీళ్ళు చాలా డబ్బులు పెట్టి అరౌండ్ 75 crores పెట్టేసి సాంగ్స్ అని షూట్ చేశారంట. ఇది ఎంతవరకు వాట్ ఈస్ సినిమాకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఒక డౌట్ అయితే గ్యారంటీ ఉంది నాకు. అదొకటి ఉంది గ్యారంటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అసలు సాంగ్స్ లేకుండా నడిచిపోతుంది. పుష్ప లాంటి సినిమాలోనే వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. బట్ స్టిల్ నాకు అన్నెసరీ అనిపించింది. ఇక ఈవెన్ కిసి కూడా అంతే, అన్నెసరీ, అవసరం లేదు. దీన్ని ఎట్లా పెడతారు అనేది నా దృష్టిలో నాకైతే మాత్రం నాకు నచ్చలేదు. అదొకటి చూడాలి ఎట్లుంటుందో. బట్ 2 hours 45 minutes అంటారా. 2 hours 45 minutes లో పాటకు ఒక 4 నిమిషాలు వేసుకున్నా 6 పాటలు కదా, 6 4 24. సో 2 hours 24 స్టోరీలో 6 పాటలు ఇప్పుడు వచ్చినాయి అన్ని 4 పాటలు వచ్చినాయి. అలాగేనా? అంతే 4 వచ్చినాయి. మిగతా 2 పాటలు ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. డాన్స్ ఉంటుంది బ్రో, డాన్స్ బీట్ ఉంది, కొండదేవర ఫైట్ అనుకుంటున్నాను. డాన్స్ బీట్ అన్న ఫైట్ అనేది నాకు అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. అప్పనే చేస్తున్నాను. అప్పన ఫైట్ చేయడంటావా? 7 songs అంటారా? 7 ఆయన 6 అని చెప్పారా? ఓకే 29 నిమిషాలు. ఓకే ఫైన్. అదే ఇక్కడ ఇదే ప్రాబ్లం. వీళ్ళు ఎంతవరకు బ్లెండ్ చేయగలుగుతారు? రాను చాలా కష్టం అయిపోతుంది. పాటలను తీసుకొచ్చి నువ్వు సాంగ్ లో అదే సినిమాలో కూర్చోబెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని అందరూ కూడా మోంటాజ్ సాంగ్ల కింద మార్చేస్తున్నారు. సాంగ్స్ ఎంత క్వాలిటీ మార్చేస్తున్నారు. అది బెటర్ అది. కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక లైన్ తీసుకొని వీళ్ళు కొంచెం లిబర్టీ తీసుకొని కొన్ని సాంగ్స్ అట్లీస్ట్ 1 or 2 పెట్టుకోవచ్చు. కానీ అనేది దీంట్లో ఎన్ని అంటే దీంట్లో కట్టు సాంగ్స్ ఎన్ని, అది అన్ని కట్టు సాంగ్స్. అదొకటి. అరే బ్లెండ్ చేయడం కష్టమేరా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. బట్ ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలే.